శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. ఈ వారంలో గోచార రీత్యా 1-7 భావాల మధ్య అంటే మీనరాశి కన్యారాశి మధ్యలో కాలసర్ప దోషం అన్నది గోచార రీత్యా ఏర్పడడం జరిగింది. ఈ ప్రభావం కన్యారాశి వారి మీద రాశి మరియు సప్తమ భావాల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తుంటూ మనం ఒకటి అనుకుంటే వేరొకటి జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సప్తమ స్థానంలో ఈ కేతు సంచారం వల్ల వివాహ సంబంధాల విషయంలో మీరు ఒక యాంగిల్లో వివాహం ప్రయత్నం చేస్తుంటే వేరే యాంగిల్లో వివాహ సంబంధం రావడం కానీ, మీరు ప్రపోజ్ చేసినటువంటి అంటే మీరు అనుకున్నటువంటి పెళ్లి సంబంధానికి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒప్పుకోకుండా వారు వేరే అమ్మాయినో అబ్బాయినో సూచించి మీకు చాలా మానసిక ఆందోళన కలిగించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా పెళ్లి విషయంలో ప్రయత్నాలు చేస్తుంటే మీరు అనుకున్న పెళ్లి సంబంధం కాకుండా వేరే సంబంధాన్ని బలవంతంగా అయినా ఒప్పుకొని తాళి కట్టవలసి ఉంటుంది. అలాగే రాశిలో ఉన్నటువంటి ఈ గ్రహాలు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే రాహు అక్కడ ఉండడం వలన మిమ్మల్ని మీరు ఏదో ఒక ఆదర్శవంతంగానో చాలా అధికంగానో ఊహించుకొని మీరు చేసే ఏ చర్య అయినా అది 10 మందికి గొప్పగా ఉండాలి, మీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలి అనే భావన రావడం వల్ల ఏదో ఒక ప్రయోగం మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. అది పెళ్లి విషయంలో అవ్వచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కూడా కావచ్చు, లేదంటే మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా తయారయ్యే విషయంలో కొన్ని నూతన పోకడలు ఫ్యాషన్స్ అనుకరించే అవకాశం ఉన్నది. మీ వేషధారణలోనూ జీవన విధానంలో లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వారితో మీ యొక్క జీవితం వారి ప్రభావం మీ మీద పడడం వల్ల చాలా వరకు వేషధారణలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా గమనించవలసి ఉంటుంది. దైవభక్తి నశిస్తుంది. సాంప్రదాయేతర పద్ధతులు ప్రారంభిస్తూ ఉంటారు. మీ యొక్క కుటుంబ సాంప్రదాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం మొదలై జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థుల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ లోపు వారికి వారి తల్లిదండ్రులు తగు శ్రద్ధ పెట్టి వారి యొక్క పరిసరాల్ని కంప్లీట్గా మార్చడం అన్నది మంచిది. అంటే వేరే ఊర్లో కానీ, వేరే దేశం కానీ, వేరే రాష్ట్రం కానీ వీలైతే ఒక మంచి గురుకుల పాఠశాలలోనో ఆశ్రమంలోనో జాయిన్ చేసి వారి యొక్క విద్యా విధానం సజావుగా సాగే విధంగా చూడడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో డే స్కాలర్గానో ఇంటి దగ్గర ఉండి చదువుకుంటే మాత్రం చాలా వరకు రాబోయే 18 నెలల్లో చాలా ఇబ్బందులు పడి ఫ్యూచర్లో మనం ఏమి చేసినా కూడా మళ్ళీ ఈ విద్యార్థి మారే అవకాశం లేదు. కాబట్టి ఎస్పెషల్లీ మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నారో వారి మీద కంపల్సరీగా ఒక మంచి శ్రద్ధ, కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, క్రమశిక్షణ తీసుకుంటే తప్ప ఫ్యూచర్లో వీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి శ్రద్ధ పెట్టడం మంచిది. అలాగే వాళ్ళకి ఈ సెల్ ఫోన్కి, ఈ వీడియోలకి, ఈ యూట్యూబ్ అయితేనే, టీవీ అయితేనే వాటికి దూరంగా ఉంచడం మంచిది. బట్ ఏదైనా ఏ స్థాయిలో ఉన్నా వారి స్థాయిని బట్టి కొంత ఇబ్బంది కలగవచ్చు. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి రవి చాలా వరకు కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరి హోదా రావడం వల్ల మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కుజుడు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల మీ సంతానం యొక్క విషయంలో కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అంటే పంచమంలో ఉన్నటువంటి కుజుడు నీచిపడి ఉంటాడు. ఆ కారణం వల్ల పిల్లలు చెప్పిన ప్రతిదీ మీరు నమ్మడానికి వీల్లేదు. కంపల్సరీగా వాళ్ళు ఏదో దాస్తున్నారనే ప్రభావం ఉంటుంది. పైపెచ్చు ఈ వార ప్రారంభంలో 5వ స్థానంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగ ప్రభావం చాలా వరకు మీకు కూడా వ్యక్తిగతంగా కొన్ని అనుకోని ఆలోచనలు ఇబ్బంది పెడతా ఉంటాయి. ఏదో విధంగా మనసుని డైవర్ట్ చేసి వ్యసనాల వైపు మళ్లించే సూచనలు కూడా కనబడుతున్నాయి. బట్ ఏదేమైనా కన్యారాశి ఏదేమైనా మీనరాశి వారి యొక్క క్యారెక్టర్ విషయంలోనూ మనసు విషయంలోనూ చాలా కంట్రోల్లో ఉంటే తప్ప అనుకున్నవేవి సాధించలేకపోతుంటారు.
బట్ అలాగే గురువు తృతీయ స్థానంలో ఉంటూ మీరు 10 మందికి మంచి మార్గం చూపించినప్పటికీ మిమ్మల్ని మీరు మంచి మార్గంలో నడవలేకపోతూ ఉంటారు. ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే 10వ తారీఖు అంటే ఈ వారం చివరిలో మే 10వ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు. కేవలం అగ్గిపెట్టె దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో ఇంచుమించు శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి, ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఇంటికి రావచ్చు, వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా, కాలు కొడుకోవాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు. రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్నే పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవానికి మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు. ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది, అది గమనించండి. దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు. నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ మజ్జిగ వేసుకొని తాలింపు పెట్టని బట్టి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం. ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో సాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళీ చక్కగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి, అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి, చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యోదయం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది. అంటే ఇందులో టైం ఇంపార్టెంటు, రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి, సూర్యోదయానికి ముందే జరగాలి. దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి. ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది. స్వస్తి.